ఓటుకి కోట్లు కేసులో అరెస్ట్ అయ్యి గతంలో జైలుకెళ్ళి కొన్ని రోజుల పాటు ఏదైతే రిమాండ్‌లో ఉండి బయటకొచ్చినటువంటి రేవంత్ ఆ తర్వాత కసిగా కష్టపడి అధికారంలోకి రాగలిగాడు. ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇప్పుడు ఆ కేసును క్లోజ్ చేయాలి అన్నటువంటిది. వాస్తవంగా కేసీఆరే క్లోజ్ చేసేసాడు ఆ కేసుని. చంద్రబాబు పాయింట్ లేకుండా జాగ్రత్తగా. చంద్రబాబుని ఆంధ్రాకి పంపించేసి తెలుగుదేశాన్ని తను స్వాధీనం చేసేసుకొని పంపించేశాడు. రేవంత్ తన కసి తీర్చుకోవాలనుకుంటున్నారు. దాంట్లో ముత్తయ్య ఎవరైతే వన్ ఆఫ్ ద నిందితుడిగా ఉన్నారు, బెయిల్ మీద ఉన్నటువంటి ముత్తయ్యని ఏసీబీ ఇప్పుడు విచారణకి పిలవటం. దాంట్లో ముత్తయ్యకి బెయిల్ ఇస్తే ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే మన చీఫ్ జస్టిస్ కామెంట్ కూడా చేశారు కదా. ముత్తయ్య ఇదే ఏసీబీ ఇప్పుడు ఆయనే నిందితుడే సీఎం అయినా కూడా విచారిస్తానందంటే గ్రేట్ అని. కానీ ముత్తయ్య తరపు లాయర్ చెప్పుకొచ్చారు అది విచారించడానికి కాదు, కేసుని డైవర్ట్ చేయడానికి అన్నటువంటిది. ఫైనల్గా ముత్తయ్య గెలిచాడు ఈ కేసులో. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల సంచలనం సృష్టించిన ఓటు కోర్టు కేసులో నిందితుడు జెరూసలేం ముత్తయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ముత్తయ్య మీద దాఖలైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అట్లాగే ముత్తయ్యను విచారించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది. ముత్తయ్య మీద 2016లో నమోదైన ఎఫ్ఐఆర్ను అప్పటి ఉమ్మడి హైకోర్టు క్వాష్ చేయగా దీన్ని సవాల్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అదే ఏడాది జూలై 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్సన్ సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద గత వారం సీజీఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణ ముగించింది. శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ముత్తయ్య పాత్ర మీద దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది డాక్టర్ మేనకా గురుస్వామి, ముత్తయ్య తరపున జి ప్రకాష్, ప్రియాంక ప్రకాష్ వాదనలు వినిపించారు.